హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మరో సరికొత్త రెసిపీతో అయితే నేను మీ ముందుకొచ్చేసాను. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. ఈరోజు రెసిపీ వచ్చేసి బేబీ కార్న్ మంచూరియా అండి. ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్‌లో చేసినట్టు చక్కగా జ్యూసీగా ఇంట్లోనే సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఎలా చేసేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాము. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చాలా హెల్తీగా కూడా చేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే బేబీ కార్న్ని చక్కగా ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసేసుకోండి మట్టి లేకుండా. అలాగే ముందుగా ఎడ్జెస్‌ని అయితే కట్ చేసేసుకోండి. ఒక బేబీ కార్న్ 3 పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకోండి. అలాగే సైజుని బట్టి పీసెస్‌ని చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. అలాగే కొంచెం నేనైతే తర్వాత మధ్యలో కూడా కట్ చేశాను. లోపల ఉడుకుతుందా లేదా అని చెప్పేసి క్రంచీగా ఉంటుందని. అలాగే ఒక్కో పీస్‌ని మళ్ళీ 2 పీసెస్ లాగా అయితే కట్ చేసేసానండి. బేబీకార్న్ కట్ చేసిన తర్వాత పక్కన పెట్టేసేయండి. తర్వాత ఆనియన్స్‌ని అయితే కట్ చేసుకోండి. ఆనియన్స్‌ని అయితే పెద్ద పీసెస్‌లానే కట్ చేసుకోండి. చిన్నగా వద్దు. సో నేను చూపించిన విధంగా లేయర్స్‌లో ఉంటాయి కదా, అవి డివైడ్ చేసేసేయండి ఆనియన్స్‌ని. అలాగే సేమ్ సైజులో మనం క్యాప్సికమ్‌ని కూడా కట్ చేసుకోవాలండి. క్యాప్సికమ్‌ని కూడా సేమ్ సైజులో కట్ చేసుకోండి. అలాగే క్యాప్సికమ్ మధ్యలో ఉన్న సీడ్స్‌ని అయితే తీసేసేయండి బయటికి. సీడ్స్ అనేవి ఉండకూడదు. సో తీసేసి సేమ్ అదే సైజులో అయితే క్యాప్సికమ్ ముక్కలను కూడా కట్ చేసుకోండి. కావాలంటే మీరు క్యారెట్ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, కానీ నా దగ్గర లేదు కాబట్టి నేను పచ్చిమిర్చి అనేది కట్ చేయలేదు. సో ఫైనల్లీ కటింగ్ అయితే అయిపోయిందండి. సో ముందుగా మనం కట్ చేసుకున్న బేబీ కార్న్లోకి అయితే ఫస్ట్ ఒక 2 స్పూన్ల మైదా పిండి వేయండి. ఓన్లీ 2 స్పూన్స్ మాత్రమే వేయండి, ఎక్కువ వేయొద్దు. ఎందుకంటే గట్టిగా ఉంటుంది కార్న్ అనేది, తర్వాత క్రిస్పీనెస్ అనేది ఉండదన్నమాట. అలాగే ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్ అయితే యాడ్ చేయండి. కార్న్‌ఫ్లోర్ ఒక స్పూన్ మాత్రమే వేయండి. తర్వాత బియ్యం పిండి అనేది ఆప్షనల్ అండి. మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఉంటే కనుక ఒక అర స్పూన్ మాత్రమే బియ్యం పిండిని అయితే వేసేసుకోండి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అలాగే ఒక స్పూన్ కారం వేసుకోండి. కారం అనేది కొంచెం తక్కువే వేసుకోండి, ఓవర్గా వేసుకోవద్దు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి. వాటర్ అనేది ఎక్కువగా వేయొద్దు, ఎందుకంటే బేబీ కార్న్లో ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది. అది కొంచెం వాటరీగానే ఉంటుంది కార్న్ అనేది, కాబట్టి మన వాటర్ ఎక్కువగా వేయక్కర్లేదు. కొన్ని వాటర్స్ కలిపేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని హీట్ ఎక్కే వరకు ఉంచండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ అయితే వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా, నేను మళ్ళీ ఆ బేబీ కార్న్ని మధ్యలోకి అయితే కట్ చేశానండి. లోపల క్రంచీనెస్ అనేది ఉండదేమో అని చెప్పేసి మళ్ళీ కట్ చేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టాను. పక్కన పెట్టిన తర్వాత అయితే ఫ్రై చేస్తున్నాను. సో అటు ఇటు తిప్పుతా బేబీ కార్న్ అయితే చక్కగా క్రిస్పీనెస్ వచ్చే వరకు, గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కూడా ఫ్రై చేసేసుకోండి. ఫైనల్గా బేబీ కార్న్ అనేది ఫ్రై అయిపోయింది, రెడీ అయిపోయిందండి. సో ఇలాగ చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోండి బేబీ కార్న్ని. తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, క్యాప్సికమ్ ముక్కల్ని అయితే ఫ్రై చేసేసుకోండి. చెప్పాను కదా, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల స్పైసీగా ఉంటుంది. పచ్చిమిర్చి కూడా తప్పకుండా వేసుకోండి. నా దగ్గర లేని మూల నేనైతే వేయలేదు.
అలాగే అలాగే ఇవి గోల్డెన్ కలర్‌లో వచ్చే వరకు కూడా చక్కగా ఫ్రై చేసేసుకోండి. బాగా ఎక్కువగా ఫ్రై చేయొద్దు. కొంచెం అటు ఇటుగానే ఫ్రై చేసేయండి. అలాగే జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకోండి. జీడిపప్పు కూడా ఆప్షనల్ అండి. ఉంటే వేసుకొని లేదంటే లేదు. తర్వాత కొంచెం సోయా సాస్ వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ వరకు టొమాటో కెచప్ కూడా యాడ్ చేసుకోండి. టొమాటో కెచప్ అనేది మీ ఇష్టం అండి. మీకు కొంచెం ఎక్కువగా కావాలంటే ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. చాలా ఇష్టం నాకు కూడా. సో తర్వాత ఒక 2 స్పూన్స్ వెనిగర్ యాడ్ చేసుకోండి. వెనిగర్ కంపల్సరీ వేసుకోవాలండి. అప్పుడే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసేసుకోండి ఒకసారి. తరువాత 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి చక్కగా అందులో వేసేసుకోండి. కార్న్‌ఫ్లోర్ వాటర్ వేయడం వల్ల మనకి జ్యూసీగా ఉంటుంది బేబీ కార్న్ అనేది. లేదు మాకు డ్రైగానే కావాలి అనుకుంటే కనుక కార్న్‌ఫ్లోర్ వాటర్ అనేది కలపొద్దండి. సో చూసారు కదా ఫైనల్లీ కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకోండి లైట్‌గా. అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. అలాగే ఫైనల్‌గా సాల్ట్ కూడా చూసేసుకోండి సరిపోయిందా లేదా అని. ఫైనల్‌గా హై ఫ్లేమ్‌లో పెట్టి ఇట్లా మిక్స్ చేసేసుకోగానే మనకి బేబీ కార్న్ మంచూరియా అనేది రెడీ అయిపోతుందండి. సో ఫైనల్లీ చూసారు కదా ఎంతో టేస్టీగా జ్యూసీగా బేబీ కార్న్ మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ ఇందులో నేను వాడిన సోయా సాస్ కావచ్చు, టొమాటో కెచప్ కావచ్చు, ఆల్రెడీ అవి నేను ప్రీవియస్ వీడియోలో ఎలా చేసుకోవాలో ఇంట్లోనే మీకు చూపించాను. ఎటువంటి కెమికల్స్ వాడకుండానే నేను చేశానండి. నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సింపుల్గా సోయా సాస్ మరియు టొమాటో కెచప్ ప్రిపరేషన్ అనేది ఇంట్లో చేసేసుకోవచ్చు. సో చూసారు కదా ఎంత నీట్గా ఉందో, చూడడానికి కూడా చాలా బాగుంది. సో ఇలానే సింపుల్గా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. సో ఫైనల్లీ నా దగ్గర కొత్తిమీర అయితే లేదు. సో నేనైతే కరివేపాకుతో అలా గార్నిష్ చేసేసానండి. చూసారు కదా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.